కురించి ఈ మాట వినంగానే, ఈ పేరు వినంగానే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలకి ఇవి ప్రత్యేకం. వెస్టర్న్ ఘాట్స్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇవి కనువిందు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు, నేచర్ లవర్సు, ఫోటోగ్రాఫర్సు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. లక్షల సంఖ్యలో వచ్చేస్తారు. ఈ నీల కురించి అనేవి చిన్న shrubs అన్నమాట. పొదల్లాంటివి, ప్లాంట్స్ అని కూడా అంటుంటారు. Shrubsలో ఇవి ఎత్తైన shrubs అంటారు. అంటే 3 మీటర్స్ హైటే, కానీ పొదలు ఇవి ఎత్తైనవి అనమాట. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్లు ఒకటేసారి పూస్తాయి, ఒకటేసారి బతుకుతాయి. బతుకున్నప్పుడు ఒకటే, అంటే ఆ సీడ్స్ వేసి ఆ పూలు పూయటం జన్మకు ఒకటేసారి జరిగిద్ది అనమాట. అయిపోయిన తర్వాత చెట్లు చచ్చిపోతాయి. మొత్తం పర్పుల్ బ్లూ కలర్లో నేల మొత్తం ఒక కార్పెట్ వేసినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కనుచూపు మీద అవే కనిపిస్తాయి. కొన్ని వందల ఎకరాల్లో ఆ పూలు అలా కనిపిస్తుంటాయి. ఈ పూలు చూడటానికి వెస్టర్న్ ఘాట్స్కి ప్రత్యేకంగా అందరూ వెళ్తుంటారు. అంతేకాదు, ఈ పూల వల్ల అక్కడ ఎకలాజికల్ సిస్టమ్, పాలినేటర్స్, బటర్ఫ్లైస్, బీస్ అన్నీ వచ్చి చేరతాయి అదే టైంలో అక్కడికి. అక్కడ లోకల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా, లోకల్ కమ్యూనిటీస్కి అదొక పండగ, అదొక వాతావరణం అనమాట. ఆ 12 సంవత్సరాల క్రితం ప్రతిరోజు ఎదురు చూస్తుంటారు అక్కడ వాళ్ళు. సో ఇటువంటి నీల కురించి ఈ రోజున వార్తల్లో ఉంది. దానికి ప్రధానమైన కారణం IUCN వీటిని వల్నరబుల్ స్టేటస్లో పెట్టింది. వీటి యొక్క హ్యాబిటాట్ తగ్గిపోతుంది. అంటే రోజు రోజుకి గడిచే కొద్దికి కాలం ఈ నేల గురించి పూసే ప్రాంతం తగ్గిపోతూ వస్తుంది. వాతావరణ మార్పు వల్ల, చెట్లు కొట్టేయటం వల్ల, ఈ నేల గురించి ప్రాంతాలని టీ ప్లాంటేషన్స్, ఇతర ప్లాంటేషన్స్ చేయటం వల్ల. అంతేకాదు, ఇక్కడ రకరకాల ల్యాండ్ యూసేజ్ యాక్టివిటీస్, వేరే ల్యాండ్ యూసేజ్ యాక్టివిటీస్ పెంచడం వల్ల, వీటన్నిటి వల్ల నీల కురింజికి ఆ స్థావరం తగ్గిపోతుంది, దాని యొక్క హ్యాబిటాట్ తగ్గిపోతుంది అనమాట. దానికోసం నీల కురింజిని ప్రొటెక్ట్ చేయాలి, ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయాలి. దీనికోసం ఒక విశిష్టమైన ఎఫర్ట్స్ కావాలి అని చెప్పి IUCN పేర్కొంటూ వీటిని వల్నరబుల్ లిస్ట్లోకి తీసుకొచ్చిందనమాట. నీల కురింజికి విశిష్టత ఉంది. నీల అంటే బ్లూ కలర్, కురించి అంటే ఫ్లవర్. సో బ్లూ కలర్లో ఉండే ఫ్లవర్స్, పర్పుల్ బ్లూ కలర్లో ఉండే ఫ్లవర్స్ అనమాట. వీటికి ఒక విశిష్టమైన బ్లూమింగ్ సైకిల్ ఉందన్నమాట. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మాత్రం ఇవి పూస్తూ ఉంటాయి. మంచి ల్యాండ్స్కేప్లో కనిపిస్తాయి. అంతేకాదు, ఇవి కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అంతేకాదు, వీటిని కన్జర్వ్ చేయకపోవడం, ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టకపోవడం వల్ల హ్యాబిటాట్ లాస్ అవ్వడం, క్వాలిటీ తగ్గిపోవడం, వీటి క్వాలిటీ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దాంతోపాటు నీల గురించి బయోడైవర్సిటీ, అక్కడున్న జీవ వైవిధ్యం కోసం కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని కన్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. నీల గురించి ప్లాంట్స్ సెమెల్ ప్యారస్ అనమాట. సెమెల్ ప్యారస్ అంటే జీవితకాలంలో ఒకటేసారి అవి బ్లూమ్ అవుతాయి, జీవితకాలంలో ఒకటేసారి అవి కనిపిస్తాయి, తర్వాత చెట్లు కనుమరుగైపోతాయి అనమాట. అంటే 12 ఏళ్ళకి ఒకసారి మాత్రమే కనిపిస్తాయి, తర్వాత కనుమరుగైపోతుంటాయి. నీల గురించి యొక్క బొటానికల్ నేమ్ స్లోబిలాంథస్ కుంతియానా. సాధారణంగా ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి. అది కూడా జూలై నుంచి సెప్టెంబర్ మాసంలోనే ఈ పూలు మనకు కనిపిస్తుంటాయి అనమాట. పూసిన సంవత్సరంలో ఎక్కువగా హై ఆల్టిట్యూడ్స్, ఎత్తైన ప్రదేశాల్లో, వెస్టర్న్ ఘాట్స్ అంటే కొండల్లా ఉంటాయి కదా, కొండల మీద కనిపిస్తాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో 1340 మీటర్ల నుంచి 2600 మీటర్ల వరకు అలాంటి ఎత్తైన ఆల్టిట్యూడ్స్లో ఇవి కనిపిస్తాయి అనమాట. ఈ నేల కురింజీస్ బయోడైవర్సిటీకి, ముఖ్యంగా పాలినేషన్ కూడా చాలా ఫేమస్. అక్కడికి రకరకాల బీసు, బటర్ఫ్లైస్ అన్నీ వస్తుంటాయి. లోకల్ కల్చర్, లోకల్ టూరిజం, లోకల్ బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా అక్కడ చాలా క్రూషియల్. దాంతోపాటు మాస్ బ్లూమింగ్, ఒకటేసారి అన్ని పోస్తాయి కాబట్టి, ముఖ్యంగా పర్వత శ్రేణిలో పోస్తాయి కాబట్టి, హై ఆల్టిట్యూడ్స్లో, ఎత్తైన ప్రదేశాల్లో పోస్తాయి కాబట్టి అందరికీ ఇది ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి చూస్తారు. ఫస్ట్ టైం 1832లో దీన్ని రిపోర్ట్ చేశారు. 1832లో దీన్ని రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వీటి కోసం అందరూ ఎదురు చూస్తారనమాట.